సార్ మీ దగ్గర ప్రపోజల్ పెట్టినప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? ప్రపోజల్ అంటే అంటే ఫోర్స్ఫుల్గా అడిగాడు అంతే. అడిగినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, బ్లాంక్ అయి ఉంటారు, మామూలుగా కాదు, షాక్. పరిచయస్తులు కూడా కాదు, నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత మీ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశాను అన్నప్పుడు ఇంకా ఓకే, వాళ్ళ ఇష్టం అయితే నాకు ఓకే, వాళ్ళు చెప్తే ఓకే అనేసి. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్? ఇలానే ఉండేవాళ్ళు? అమ్మో, అసలు మీసాలు గంభీరంగా, అసలు భయపడేదాన్ని చూస్తే. ఎందుకు అదంతా ఎందుకు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సార్ సార్ అని పిలిచేదాన్ని. ఆ భయం ఇంకా పోలే, అసలు ఆ భయం ఇంకా పోలే నాకు అప్పటి వరకు కూడా. ఆ తర్వాతే అన్నాడు సారే ఏంటి ఇంకా, కానీ అయినా సారే అనేదాన్ని. పెళ్ళయిన తర్వాత మానేశాను. పెళ్ళైన తర్వాత ఏమని పిలిచేవారు? అప్పుడు వాసు, ఇదే పిలుపు, ఫస్ట్ నుంచి కూడా వాసు. ఓకే, అదే పిలుపు కంటిన్యూ. చాలా మంది, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఏమొస్తాయి తెలుసా, భర్తను పేరు పెట్టి పిలవకూడదు, ఏమండి అని పిలవ అంటే. నాకు వాళ్ళు అనడం కూడా తప్పేం కాదు, సరే ఎవరి అభిప్రాయాలు వారి. నాకెందుకో ఏమండి అనేది దూరం అనిపించేది. నేనే పిలిచిన తర్వాత పిలుపు బాగుందమ్మా పిలువు అని పిలిచేవాడిని. ఎందుకంటే లేకపోతే బావ అని మామ ఎవరు పిలుపు వాళ్ళు పిలుచుకోవచ్చు, కానీ నాకు ఎందుకు అది దగ్గరగా అనిపించింది, ఆప్ట్గా అనిపించింది, అందులో ప్రేమగా అనిపించింది. సో ఎవరైనా నెగిటివ్స్ అన్నా కూడా ఏమంటారంటే, ఏమండి మా సంసారంలో ఏమైనా ఇబ్బందులు వచ్చిందనుకో మూడో వ్యక్తి ఎవరు వచ్చి తీరుస్తారు, ఇంక్లూడింగ్ మా మదరు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ కూడా తీర్చలేరు, మేమే తీర్చుకోవాలి, లేదా మా పిల్లలు రక్తం పంచుకుంటున్న పిల్లలు కాబట్టి. సో మా ఇద్దరికి కంఫర్టబుల్గా ఉన్నంతకాలం మూడో వ్యక్తికి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు నాకు నచ్చంది మీకు నచ్చాలనేది లేదు కదా. అంటే కొంతమంది పాతకాలం అనాదిగా వస్తున్న ఆచారం కదా, అంటే అప్పట్లో అలా పిలిచేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. పోయే కొద్ది జనరేషన్ టు జనరేషన్, అంటే ఇక్కడ లోపల మనం కొట్టుకుని తిట్టుకుని ఉంటాయి కూడా, అదే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ పద్ధతులను కాదనట్లేదు, అట్లని మేమేమి నెగిటివ్ గా చెప్పట్లేదు. ఎవరి ఇష్టం, అంటే దేనిలో ప్రేమ ఉంటే అది పిలుచుకోవడమే అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు అది బాగుంది అనిపించింది పిలవమన్నాను. మా ఇద్దరికి నెగిటివ్ వస్తాయి కానీ ఇప్పుడు అవి కూడా రావట్లేదు. మరి బుజ్జమ్మ బుజ్జి అది మీరు పెట్టుకున్నారా లేదంటే? లేదండి, మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అదే కంటిన్యూ అయిపోయింది. నేను ఇంట్లో చిన్నదాన్ని, ఇంకా నన్ను మా చిన్నదే పిల్లలతో పాటు పోల్చుకుంటే. కావాలని మా పిల్లల్ని అడగండి, పిల్లలు కూడా మాకు అమ్మ నాన్న మమ్మీ డాడీ పిలవరు. నిజంగా మీకు పిల్లలు కూడా మీకు ఒక అదృష్టం కదా, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు మా వరం. ఏదన్నా చేయనిండి వాళ్ళు పాపం ఏమంటారంటే ఇప్పటికీ, నాన్న మీరు సంపాదించకపోయినా అసలు నాకు ఏమొద్దు, ఒకవేళ మీరు సంపాదించిన దాని కోరిక ఏంటంటే పెద్దమ్మాయి యూఎస్ ఉంది, ఆల్రెడీ యూఎస్లో ఉంది, చిన్నమ్మాయి కూడా వెళ్తాను, దాన్ని కూడా పంపించిన తర్వాత ఉన్న డబ్బులతో మీరు ప్రపంచ దేశాలు మొత్తం తిరగండి, తిరిగిన తర్వాత మీరంతా కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాతే ఒకవేళ మీరు మిగిలిస్తే మాది, మీరు మిగిలించకపోతే మేమిస్తాం, అంతే తప్ప మీ ఒక్క రూపాయి కూడా మాకు వద్దు. మమ్మల్ని చదివించారు, ఒక దగ్గర తీసుకెళ్లారు, అంతే. పెళ్ళిళ్ళ విషయంలో కూడా వాళ్ళకి వాళ్ళు ఏదనుకుంటే అది. సో అంత ఫ్రీ హ్యాండ్ వాళ్ళు మాకు ఇచ్చారు. ఇప్పుడు స్కిట్స్ లో కూడా పిల్లలు ఇప్పుడు వాళ్ళే షూట్ చేస్తుంటారు కాబట్టి చెప్తుంటారా ఎలా చేయాలి ఏంటి, ఏదైనా చిన్న ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళే సరి చేయడం. అసలు డ్రెస్సింగ్ ఏదన్నా బాగలేకపోయినా, శారీ కట్టుకున్నప్పుడు ఏదన్నా కొంచెం ఏదన్నా కనిపించినా అస్సలు నో ఛాన్స్, అది డిలీట్ చేయడమే. వాళ్ళకి చెప్తారు బాలేదమ్మా వద్దు. అంటే మన స్కిట్స్ లో చూస్తుంటే ఎక్కువ మేడం డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది ఇంట్లో. ఏమో మేము స్కిట్స్ కోసం అలా చేస్తున్నారేమో ఇంట్లో, కానీ ఇక్కడంటే సార్ చెప్పిందే నిజం అవుతుంది మీ ఎక్స్ప్రెషన్ చూస్తే. నిజమా వాసు? అందులో సరదా కోసం అంతే. కానీ మీరు చేసే ప్రతి స్కిట్ కూడా జనరల్ గా ప్రతి భార్యాభర్త మధ్య చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న గొడవలు అవే కనిపిస్తాయి కాబట్టి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి కూడా అదే కారణం. మా మధ్య వచ్చే కోపాలు కూడా ఉంటాయి కదా, తాపాలు కోపాలు అన్ని ఉంటాయి కదా, అవి కూడా మీకు కూడా వస్తాయా కోపాలు అలకలు? ఎవరికి వస్తుంది ముందు? తప్పులేదు, రావాలి కూడా. అంటే జనరల్ గా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పిన, పొద్దున్నీ సాయంత్రం దాకా ఇంట్లో ఉంటారు కదా, మనం ఏదో వచ్చే టైము పలాందని చెప్తాం, రాలేని సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అఫ్ కోర్స్ మీకు కూడా తెలిసి ఉంటుంది, బీయింగ్ ఏజెంట్
ఓ దగ్గరికి వెళ్దామని చెప్తే అక్కడ స్ట్రక్ అయిపోతాం. అవును. అంటే కొన్ని సందర్భాలు రాలేకపోతాం కూడా, పోదామన్నా పోనీరు. ఉమ్. అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే వస్తుంది, అమ్మ నీకు ఆ పరిస్థితి తెలియదు, నేను చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వు రావచ్చు కదా అని వర్షంలో ఉంటావు కానీ రాలేకపోవచ్చు అక్కడ అని చెప్తా ఉంటారు. కానీ అవి చిన్న చిన్నవే. తర్వాత పిల్లలు వచ్చేస్తారు ఎమ్మటే, మధ్యలో వచ్చేస్తారు. ఏదన్నా కొంచెం అయిందంటే పెద్దోడు ఉంటే పెద్దోడు, చిన్న చిన్న వచ్చేస్తుంది. అమ్మ అలా కాదు మమ్మ అని వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అస్సలు మేమిద్దరం కాసేపు అలిగిన, నేను తను ఎక్కువ అలగడ